మీరు ఛాలెంజ్ చేసినా సరే నేను మీ దర్శనానికి వచ్చాను. కానీ మీరు ఒక పీఠాధిపతి దగ్గరుంటూ 3 అంతస్తుల ఫ్లోర్‌లో ఒక పీఠాధిపతి ఆ చుట్టూ సరమణలు ఉంటూ కూడా నన్ను చూసి భయపడ్డారంటే నిజమైన పీఠాధిపతి, నిజమైన గురు మీరా? లేకపోతే ఒంటరిగా నేను ఆ సమయంలో మిమ్మల్ని కలిసి మీ అనుగ్రహం పొందడానికి వచ్చిన నేనా అనేది మీకే ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఆ టైంలో కూడా ఒక అతిథిని పిలిచి కూడా మీ ఇద్దరు జ్ఞానంలోకి వెళ్ళారన్నారు. ఒక అతిథి ఇంటికి వచ్చాడంటే జ్ఞానములు ఉన్నోళ్ళు కూడా బయటకు వచ్చి ఆహ్వానిస్తారు. అలాంటిది ఆహ్వానించిన తర్వాత మీరు జ్ఞానంలోకి వెళ్ళడం అనేది మీరు ఎంత బుద్ధిహీనులో మీకే వదిలేస్తున్నాను. ఎవరైతే పీఠాధిపతి ఉన్నారో ఇలాంటి వ్యక్తిని మీరు దిగంబరంగా తీసుకొచ్చి అంటే మగోడు ఆడదంలాగా మారిన వ్యక్తిని స్త్రీలు కూడా సిగ్గుపడేలాగా ఒక పీఠాధిపతివై ఉండి నువ్వు ఆ స్త్రీ రూపంలో అలాగే దిగంబరంగా జనాలకు చూపించడంలో నీ ఉద్దేశం ఏంటనేది నేను